బిగ్ బాస్ తెలుగు 9 హోరహోరీగా సాగుతుంది. మొత్తం 15 మంది కంటెస్టెంట్లు ఈ సీజన్లో అడుగు పెట్టగా వీరిలో 9 మంది సెలబ్రిటీలు, 6 కామర్స్ ఉన్నారు భయ్య. వీరిలో తొలివారం శశివర్మ ఎలిమినేట్ అయ్యారు. దీంతో 14 మంది బిగ్ బాస్లో నిలిచారు. వీకెండ్ ముగిసి సోమవారం రాగానే నామినేషన్లో హౌస్లో రచ్చ మొదలైంది భయ్య. తొలివారం తనకు జరిగిన అన్యాయంకి కొందరు ప్రతీకారం తీర్చుకున్నారు. ముఖ్యంగా మాస్క్ మ్యాన్ హరిత హరీస్ను అందరూ ఆడుకున్నారు. ఈ వివరాల్లోకి వెళ్తే తొలివారమే హౌస్లో ఉన్న కంటెస్టెంట్ల నిజస్వరూపాలు ఏంటో బయటపడ్డాయి. వీకెండ్ ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున ఒక్కొక్కరిని కడిగి సేరుబయ్యా. ఎలాగలా కాదు, తొలివారంలో హైలైట్ అయ్యింది మాత్రం హరిత హరీస్ గారే. భరణి జబర్దస్త్ ఇమాన్యుయల్ను ఆడంగోలు అండంతో పాటు రెడ్ ఫ్లవర్ అంటూ టంగ్ స్లిప్ అయ్యాడు హరిత హరీస్. నాగార్జున వీడియో ప్లే చేసి మరి అతని బండారం బయట పెట్టాడు. అయినప్పటికీ నా తప్పు లేదని, నా ఉద్దేశం అది కాదని దబాయించే ప్రయత్నం చేయగా నాగార్జున ముందైతే ఆటలు సాగలేదు భయ్య. నామినేషన్ డే రానే వచ్చింది. హరిత మీద ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్న ప్రతి ఒక్కరూ క్యూ కట్టారు. ముందు తనుజ వంతు వచ్చింది. ఫస్ట్ వీక్లో ఎవరి ఎటో తెలియదు, కానీ హరిత హరీస్ మాత్రం నా గురించి తప్పుగా మాట్లాడారు. అది చెయ్యండి, ఇది చేయండి అంటూ ఆర్డర్స్ వేశారని తనుజ మండిపడింది. అక్కడ కూడా డిఫెండ్ చేసుకోవాలని మాస్క్ మ్యాన్ ట్రై చేసినప్పటికీ తనుజ ఎక్కడా తగ్గలేదు. నేను నా ఇంట్లోనే నా వాళ్ళతో కలవను, ఎక్కడో మూల కూర్చుంటానని తనుజ చెప్పింది. దాంతో కనీసం గౌరవం లేకుండా నన్ను నువ్వు అంటున్నారని హరీస్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకరికి చెప్పే ముందు నీ బిహేవియర్ ఏంటో నువ్వు చూసుకుంటే మంచిదని వార్నింగ్ ఇచ్చింది. పక్క వాళ్ళ పొట్ట గురించి ఆలోచిస్తే తప్ప అని హరిత హరీస్ అనగానే ఇది నా నామినేషన్, మీరు మాట్లాడద్దు అని తనుజ తేల్చి చెప్పింది. ఆ వెంటనే హరీస్కు పెయింట్ పూసి నామినేషన్ చేసింది. సోమవారం నాటి ఎపిసోడ్లో తనుజ, మర్యాద మనీష్, రీతు చౌదరిలను నామినేట్ చేశారు. అయితే మంగళవారం నాటి ఎపిసోడ్లో హరీస్ను భరణి గట్టిగా తగులుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఫ్రెండ్స్, వీడియోని ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.